మ్యారిటల్ కౌన్సెలింగ్ సక్సెస్ రేట్ వెస్టర్న్ కపుల్స్ దగ్గర ఎక్కువ ఉంటది. మన దేశీ కపుల్స్ దగ్గర కాస్త తక్కువగా ఉంటది. దానికి గల ముఖ్యమైన కారణం నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, మ్యారిటల్ కౌన్సెలింగ్‌కొచ్చేటప్పుడు వెస్టర్న్ కపుల్స్ ఎప్పుడు గూడా ఒంటరిగా వస్తారు. అబ్బాయి, అమ్మాయి ఇద్దరే వస్తారు. సో, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడడం చాలా సులభంగా ఉంటది. వాళ్ళకి యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఇవ్వడానికి అవకాశం ఉంటది. బట్ సాడ్ రియాలిటీ ఇండియన్ కపుల్స్ దగ్గర ఏంటిదంటే, వాళ్ళొక బెటాలియన్‌ని పట్టుకొస్తారు. ఇటు నుంచి 10 మందిని, అటు నుంచి 10 మందిని. ఇద్దరికే అలౌ అని చెప్పినంక గూడా అందులోపల తల్లిదండ్రులు ఇన్వాల్వ్ అయితారు, మామయ్యలు ఇన్వాల్వ్ అయితారు, పెదనాన్నలు, చిన్నాన్నలు ఇన్వాల్వ్ అయితారు, చుట్టాలు, బంధువులు ఇన్వాల్వ్ అయితారు. ఇంకా పైగా స్నేహితులు గూడా ఇన్వాల్వ్ అయితారు. ఇటువంటి సర్కమ్‌స్టాన్సెస్ లోపల ఇంతమందిని సాటిస్ఫై జేయడం, ఇంతమందిని పాసిఫై జేయడం, ఇంతమందికి నచ్చే విధంగా ఒక కంక్లూజన్‌కి రావడం చాలా ఇబ్బందిగా ఉంటది. అందుకే ఈ మ్యారిటల్ కౌన్సెలింగ్స్‌లో చాలా వరకు ఫెయిల్ అయిపోతాయి. మ్యారిటల్ కౌన్సెలింగ్ ఫెయిల్ కావడానికి రెండవ అతి ముఖ్యమైన కారణం ఏంటిదంటే, ఈ థెరపీ పట్ల, ఈ కౌన్సెలింగ్ పట్ల కేవలం ఒకే ఒక్క పార్టీ ఇంట్రెస్టెడ్‌గా ఉండడం. రెండవ పార్టీ తమదే తప్పు లేదు, తాము మారాల్సిన వ్యవహారం ఏమీ లేదు, నా పర్సనల్ విషయాల గురించి ఇంకొక వ్యక్తి దగ్గరికెళ్లి ఎందుకు చెప్పుకోవాలి? ఇట్లా రకరకాల అభిప్రాయాలు కలిగి ఉంటారు. వైఫ్ ఫోర్స్ వల్ల గానీ, హస్బెండ్ ఫోర్స్ వల్ల గానీ మ్యారిటల్ కౌన్సెలింగ్‌కి ఒప్పుకుంటారు. సో, వాళ్ళు కౌన్సెలింగ్‌కొచ్చినప్పుడు చాలా థెరపీని రెసిస్ట్ చేస్తా ఉంటారు. ఏది మాట్లాడరు. లేకపోతే ఎక్కువ మెజారిటీ కేసెస్‌లో జరిగేదేంటిదంటే, రెండవ పార్టీ అసలు థెరపీకి అటెండే గారు. దీని కారణంగా ఇద్దరి మధ్యన ఉన్న భేదాభిప్రాయాలను తగ్గించడం చాలా ఇబ్బంది అయిపోతది, కష్టమైతది.